మాయా తణుకులో ఫిష్ అక్వేరియం థీమ్ తో రెస్టారెంట్ పెట్టారని తెలిసి నేనే ఎవడైతే వెంటనే తణుకులిపోయి మాయా. దీని లొకేషన్ వచ్చి కప్లింగ్ సెంటర్ లో గణేష్ చికెన్ షాప్ వెనకాల అయితే ఉంటది మాయా. పేరు వచ్చి సుప్రీం ఫ్యామిలీ రెస్టారెంట్ మాయా. ఇక్కడ కనిపిస్తున్న చిట్టుతల్లి అసలు మర్చిపోక మాయా. ఈ చిట్టుతల్లి చేసిన అలరే అంత కాదు, దీని గురించి లాస్ట్ లో చెప్తాను. ఇంకా అలా లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఓరని అమ్మ నువ్వు వచ్చి వెంటరా బాబు, ఇంక వీడియో నాశనం అయిపోయినట్టే మాయా. నల్ల పిల్లి ఎదురు వచ్చిన పల్లగని వీడి ఎదురైతే మాత్రం ఆగిపోమాయా. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంటది మాయా. సగమేమో ప్రతి రెస్టారెంట్ లో ఉన్నట్టు నార్మల్ సిట్టింగ్ ఉంటుంది మాయా, సగమేమో చేపలతో నిండిపోయిన యాక్వేరియం సిట్టింగ్ అయితే ఉంటది. నార్మల్ గా మన ఇంట్లో ఉండే యాక్వేరియం ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది కదా మాయా. నీకు ఆ ప్రాబ్లం అయితే ఏముండదు, వీళ్ళు ఎప్పటికప్పుడు చాలా బాగా క్లీన్ చేస్తారు. నీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అది ఎంత క్లీన్ గా ఉందో. రెస్టారెంట్ చిన్నపిల్లలకి అయితే బాగా నచ్చుద్ది మాయా, ఎందుకంటే మాకే నచ్చింది, చిన్నపిల్లలకి అయితే ఇంకా బాగా నచ్చుద్ది. నువ్వు వీకెండ్ లో ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా రెస్టారెంట్ గా తెల్లి మాయా, చాలా బాగా ఎంజాయ్ చేస్తావు నువ్వు అయితే. అలాంటి రెస్టారెంట్ మన చుట్టుపక్కల అయితే ఎక్కడ లేదు. సరే అయితే మనం ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. యారా ఏం చేస్తున్నారా, గేలం ఎత్తున్నావా? గేలానికి ఏం పడతాయి కానీ వాళ్ళు తెచ్చుకో. నీ రెస్టారెంట్ లో ఒంగబెట్టి గుద్దుతారు ఇద్దరు దోళ నా కొడుకు వింటారు బాబు నువ్వు. ఇంకా మనం ఇక్కడ స్టార్టర్ లో ఇలా స్పెషల్ అయిన కుంకుమ చికెన్ అయితే చెప్పామయ్యా. అది చూడడానికి ఇలా ఉంది. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారమ్మయ్య, ఏదో పెళ్లికి చేసినట్టు. ఇప్పటికైతే చెప్పేసాం కానీ కుంకుమ చికెన్ అంటే ఎలా ఉంటది అని కొంచెం అపోహ అయితే ఉందమ్మయ్య. కుంకుమ కలర్ లో ఉంటదా ఏంటని చాలా డౌట్లు అయితే నాకు వచ్చినాయి. కానీ దీన్ని చూడగానే మొత్తం నా డౌట్లని ఎగిరిపోయినాయి మాయా. కుంకుమ చికెన్ అంటే ఏం లేదు మాయా, చికెన్ ని బాగా ఫ్రై చేసి సాసుల్లో గట్రాను పైన గ్రీన్ కలర్ ఆమ్లెట్ వేసి తీసుకొచ్చారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది మాయా. నువ్వు ఈ రెస్టారెంట్ కి వెళ్తే ఖచ్చితంగా ఇదైతే చెప్పు. తర్వాత మనం స్పెషల్ ఫిష్ బిర్యానీ అయితే చెప్పామయ్యా, అది చూడడానికి అయితే ఎలా ఉంది. వీళ్ళ పైన గార్నిష్ మాత్రం మామూలుగా చేయలేదు. థీమ్ రెస్టారెంట్ కి వెళ్ళి ఫిష్ తినకపోతే ఎలా మాయా, అందుకని చెప్పాం. ఇంకా అలా బటర్ఫ్లై లా కనిపించే క్యారెట్ ముక్క నోట్లు వేసుకుని అలా నిమ్మకాయ తీసుకుని అలా పిండుకొని ఆ చేప ముక్కను తీసుకుని అలా తింటే ఉందమాయా. పై లేరు మొత్తం క్రంచీగా, లోపల లేరు మొత్తం సాఫ్ట్ గా చాలా బాగుందమ్మా. బిర్యానీ రైస్ కూడా మంచి ఫ్లేవర్ తో బాగుందమ్మా. మనం రెగ్యులర్ గా తినే బిర్యానీ లేదు. ఎందుకో చేపల మీద కొంచెం పగట్టినట్టు అనిపించింది నాకు. అన్నిటిలోనే చేపలని కొంచెం హైలైట్ చేశారు. ఆ ఫిష్ కొంచెం సెమీ గ్రేవీతో వచ్చింది మాయా. ఆ గ్రేవీ నాలు తీసుకుని రైస్ లో కలుపుకొని తింటే ఉందే తుక్కు రేగిపోయింది మాయా. మీ ఎవరితో నువ్వు రెస్టారెంట్ కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా రెస్టారెంట్ కి తెలియమాయా. దీని టేస్ట్ మా ఓన్ అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందరా? బిర్యానీ నల్లగా ఉందా? బిర్యానీ నా నల్లగా లేదు, నువ్వు పెట్టుకున్న కలజోడు నల్లగా ఉంది. కలజోడు తీరు గుడ్డినాయాల మాయా. నువ్వు వీడియో అయితే చూస్తున్నావు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మాయా, సబ్స్క్రైబ్ చేయమాయా. మాయా బిర్యానీతో పాటు ఒక సేరువా ఒక రైతా కూడా ఇచ్చారు. సేరువా మా ఓ టేస్ట్ చూడు, టేస్ట్ అది సూపర్ ఉంది. నేను కూడా చూసాను కానీ ఆ క్లిప్ తీయలేదు. మాయా వీడియో స్టార్టింగ్ లో పాప గురించి చెప్పాను కదా, ఆ పాప వాళ్ళ మమ్మీతో ఏమంటుందంటే వీటన్నిటినంటే చంపేద్దాడు మాయా. చంపేసి ఏం చేద్దాం ఏంటో. ఒరే శివ నడుచుకుంటారా, నేను మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి పెడతాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మా వాడికి బాగా సెట్ అయింది కదా మాయా. అయితే వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా పెట్టు మాయా, వీడియో ఎలా ఉందో మాకు కూడా తెలుస్తుంది. ఉంటాను మాయా, బాయ్.